వడదడ 15 జిల్లాల్లో నేడు రేపు వడగాలులు. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృత్యువాత. నల్గొండలో కోళ్లపై నీళ్లు పోస్తున్న షాపు నిర్వాహకుడు. రాష్ట్రంలో సూర్యుడు శివాలెత్తిపోతున్నాడు. ఎండలు వడగాలులు తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. 4 రోజుల క్రితం వరకు 45 డిగ్రీల మేర నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు గురువారం రికార్డు స్థాయిలో 46.6కు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా అనుముల హాలియా మండలం ఇబ్రహీపట్నంలో గురువారం రాష్ట్రంలోని అత్యధికంగా 46.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ TSDPS తెలిపింది. ములుగు జిల్లాలో 46.5, జగిత్యాల జిల్లాలో నేరెళ్ళ, నల్గొండ జిల్లాలో నాంపల్లిలో 46.4 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్, మంచిర్యాల జిల్లా జిన్నారంలో కూడా 46.3, వరంగల్తో పాటు పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో కూడా మొదలైంది. సో ఇట్లా దయచేసి ఇప్పుడు అసలే మే 13వ తారీఖు వరకు కూడా అందరూ కూడా బయట తిరగాల్సినటువంటి పరిస్థితులు. సో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు జెండాను మోసి లైక్ లీడర్లన్నా ఇప్పుడు రోడ్ షోలో ఎండలా కనబడతారేమో కానీ ఏసీ కార్లలోనే వాళ్ళు కూర్చొని తిరుగుతారు. బట్ కార్యకర్తలు బైక్స్ మీద లేకపోతే పాదయాత్ర చేస్తున్నో, పాంప్లెన్స్ పంచుకుంటున్నో ఎండలో తిరుగుతారు. అన్ని ఆల్ పార్టీస్, BRS, BJP, కాంగ్రెస్, అన్ని పార్టీలు. సో దయచేసి అప్రమత్తంగా ఉండండి, నీళ్లు తాగండి, క్యాప్స్ పెట్టుకోండి, కంపల్సరీగా క్యాప్స్ పెట్టుకోండి, గాగుల్స్ పెట్టుకోండి. అండ్ అదే రకంగా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, మీ ఏదైతే హెడ్ ఉందో ఇది సన్కి ఎక్కువ, సన్ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. నీళ్ళు ఎక్కువ తాగండి, నిమ్మకాయలు ఎక్కువ తీసుకోండి, విటమిన్ C ఎక్కువ తీసుకోండి, విటమిన్ D ఎక్కువ తీసుకోండి. అండ్ అదే రకంగా మజ్జిగ, రాగి జావా ఇటువంటివన్నీ కూడా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ సడన్ గా చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంది, బట్ ఎవరు కూడా కూల్ వాటర్ కొనుక్కోకుండా చూసుకోండి. కూల్ వాటర్ తాగకండి, ఎందుకంటే కూల్ వాటర్ తాగడం వల్ల ఇంకా ఎక్కువ దాహం అనిపిస్తుంది, కానీ మీకు ఇబ్బంది అవుతుంది. సో దయచేసి నార్మల్ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వడదడ 15 జిల్లాల్లో నేడు రేపు వడగాలులు. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృత్యువాత. నల్గొండలో కోళ్లపై నీళ్లు పోస్తున్న షాపు నిర్వాహకుడు. రాష్ట్రంలో సూర్యుడు శివాలెత్తిపోతున్నాడు. ఎండలు వడగాలులు తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. 4 రోజుల క్రితం వరకు 45 డిగ్రీల మేర నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు గురువారం రికార్డు స్థాయిలో 46.6కు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా అనుముల హాలియా మండలం ఇబ్రహీపట్నంలో గురువారం రాష్ట్రంలోని అత్యధికంగా 46.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ TSDPS తెలిపింది. ములుగు జిల్లాలో 46.5, జగిత్యాల జిల్లాలో నేరెళ్ళ, నల్గొండ జిల్లాలో నాంపల్లిలో 46.4 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్, మంచిర్యాల జిల్లా జిన్నారంలో కూడా 46.3, వరంగల్తో పాటు పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో కూడా మొదలైంది. సో ఇట్లా దయచేసి ఇప్పుడు అసలే మే 13వ తారీఖు వరకు కూడా అందరూ కూడా బయట తిరగాల్సినటువంటి పరిస్థితులు. సో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు జెండాను మోసి లైక్ లీడర్లన్నా ఇప్పుడు రోడ్ షోలో ఎండలా కనబడతారేమో కానీ ఏసీ కార్లలోనే వాళ్ళు కూర్చొని తిరుగుతారు. బట్ కార్యకర్తలు బైక్స్ మీద లేకపోతే పాదయాత్ర చేస్తున్నో, పాంప్లెన్స్ పంచుకుంటున్నో ఎండలో తిరుగుతారు. అన్ని ఆల్ పార్టీస్, BRS, BJP, కాంగ్రెస్, అన్ని పార్టీలు. సో దయచేసి అప్రమత్తంగా ఉండండి, నీళ్లు తాగండి, క్యాప్స్ పెట్టుకోండి, కంపల్సరీగా క్యాప్స్ పెట్టుకోండి, గాగుల్స్ పెట్టుకోండి. అండ్ అదే రకంగా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, మీ ఏదైతే హెడ్ ఉందో ఇది సన్కి ఎక్కువ, సన్ రేస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. నీళ్ళు ఎక్కువ తాగండి, నిమ్మకాయలు ఎక్కువ తీసుకోండి, విటమిన్ C ఎక్కువ తీసుకోండి, విటమిన్ D ఎక్కువ తీసుకోండి. అండ్ అదే రకంగా మజ్జిగ, రాగి జావా ఇటువంటివన్నీ కూడా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. అండ్ సడన్ గా చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంది, బట్ ఎవరు కూడా కూల్ వాటర్ కొనుక్కోకుండా చూసుకోండి. కూల్ వాటర్ తాగకండి, ఎందుకంటే కూల్ వాటర్ తాగడం వల్ల ఇంకా ఎక్కువ దాహం అనిపిస్తుంది, కానీ మీకు ఇబ్బంది అవుతుంది. సో దయచేసి నార్మల్ వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో
చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, జ్యూసెస్ అట్లాంటివి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ